సో హలో గాయ్స్, ప్రస్తుతం గేమ్ చేంజర్ కోసం అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు అలానే మెగా అభిమానులు ఎంతగానో వెయిట్ చేసిన సో ప్రస్తుతం మనతో గేమ్ చేంజర్లో యాక్ట్ చేసినట్టు యాక్టర్ ఉన్నారు రామ్ చరణ్ గారితో. సో చిన్న చిట్ చాట్ చేసేద్దాం. సో హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? సూపర్ బ్రదర్, మస్తున్నా నేను. సో ఎట్లుంది గేమ్ చేంజర్లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ ఇంతకు ముందు సినిమాల్లో కూడా మీరు విలన్ రోల్స్ లో చూడడం జరిగింది. సో ఈ మూవీలో ఎలా ఉండబోతుంది? మాది యాక్చువల్గా మీ విలన్స్ మాది ఇక్కడ శంషాబాద్లో జరిగిన షూటింగ్ ఇట్లా. దాంట్లో ఏంటంటే ఒక ఫైటింగ్ సీన్ జరుగుతుంది, ఒక మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. అది ఒక సార్ గిట్లా దాంట్లో ఏంటంటే కలెక్టర్గా చేస్తాడు, ఆయన కింద వచ్చేసి సునీల్ చేస్తాడు కామెడియన్, ఈయన అసిస్టెంట్గా చేసి. కానీ సునీల్ కామెడీ చాలా బాగుంటుంది. మేము శంషాబాద్లో జరిగినప్పుడు మేము చేసినాం, ఆ మూవీలో విలన్స్గా చేసినాం. అట్నే గేమ్ చేంజర్ మనలో చాలా మంది కూడా చేసింది విలన్స్. ఎట్లుంటుందని అంటే కామెడీగా ఇప్పుడు సునీల్ గారు చేసినారు కదా, సో మూవీకి హైలైట్ అవుతుంది అంటారా? పక్కా హైలైట్ అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే సునీల్ కామెడీ ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఇక రామ్ చరణ్ ఫైట్లు చాలా హెవీగా ఉంటాయి దీంట్లో. రామ్ చరణ్ ఫైట్స్ కానీ ఆయన యాక్టింగ్ కానీ, ఇటు ఆయననే విలనిజం చూపిస్తాడు, దాంట్లోనే కలెక్టర్ది అది ఆయన ఉంటుంది. ఒక 3-4 వేరియేషన్స్ ఉంటాయి ఆయన రామ్ చరణ్ దాంట్లో. సునీల్ యాక్టింగ్ బాగుంటుంది ఇలా ఫస్ట్. సాంగ్స్ చూసుకుంటే ఇప్పుడు నిజంగా అభిమానులు ఎంతగానో ఇంకా ఇంట్రెస్ట్ పెంచేసింది. సో ఎట్లా అనిపిస్తుంది ఆ మూవీలో ఇప్పుడు రామ్ చరణ్ గారితో వర్కింగ్ ఎట్లా అనిపిస్తుంది? రామ్ చరణ్తో వర్కింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సార్ ఏంటంటే చాలా సిన్సియరు, మంచిగా మాట్లాడతాడు, అందరితో నిమ్మలంగా మాట్లాడతాడు, మంచిగా ఉంటాడు. ఎక్కడ కూడా ఒక మాట కూడా బయట పోనీడు అసలుకి, అంత మంచి మనిషి అని. చాలా బాగుంది. అక్కడ మేము షూటింగ్ చేసాం, సెట్లో కూడా చూసాం, మేము దగ్గర నుంచి చూసాం. చాలా మంది చూసాం, అల్లు అర్జున్, మన ప్రభాస్ అందరితో చేసినాం. ఫైట్ సీన్లు ఎలా అనిపించేది అన్న రామ్ చరణ్ గారితో? అంటే ఫైట్ సీన్లు అంటే మాక్సిమం అందరికి దెబ్బలు తగులుతూ ఉంటాయి. సో అలా తగిలినప్పుడు కావచ్చు, మిగతా టైంలో ఆయన చాలా కేర్ తీసుకుంటారని బయట టాక్ ఉంది. ఒక డూబును గిట్లా ఏమైనా పెడదామన్నా కూడా సెట్ కాదు కొన్ని సందర్భాలలో. చేయాలి, అది ఖచ్చితంగా ఫ్రాక్చర్ అన్న చేయాలి. ఇంకా రామ్ చరణ్ సార్ బాగా చేసిన మూవీలో ఫైటింగ్లు కూడా మంచిగా ఉంటాయి. కాకపోతే కలెక్టర్గా చేసిండు, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాం. ఎట్లా ఉంటుంది మరి ఈ సంక్రాంతికి రాబోతుంది కదా, సో ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? పుష్పాన్ని క్రాస్ అవుతుంది అంటారా? దగ్గర పుష్ప మాదిరి అవుతుంది, సేమ్ 2 ఒక దగ్గరకు వస్తాయి నాకు తెలిసి. ఎందుకంటే దీనిలో ఏంటంటే ఇప్పుడు ఒకటి తక్కువ అని చెప్పి రేపు నన్ను వేసుకుంటారు ట్రోలింగ్ వాళ్ళు అందరూ కలిసి. నాకు హీరో అంటే మేము మూవీస్లో వేస్తాం కాబట్టి అందరినీ దగ్గర తీసుకుంటాం మేము ప్రేమగా. అందుకని నేను చెప్తున్నా, దగ్గర అల్లు అర్జున్ లానే ఈక్వల్ అయిపోతుంది. ఇప్పుడు ఇదేంది అల్లు అర్జున్ దాటేస్తారు అదే అని చెప్పేసి అనుకో, మీ అందరం వేస్ట్ కావాలని వాళ్ళు అనుకుంటారు. అందుకే మరి ఇప్పుడు సంక్రాంతికి అయితే డాకు మహారాజా కూడా రాబోతుంది కదా బాలకృష్ణ గారిది. సో అంటే పోటీగా ఉండబోతుంది. సో ఎలా రెండిట్లో ఏది మంచిగా ఉంటుంది అనుకున్నావు? డాకు మహారాజు అక్కడ అసలే బాలయ్య అంటే మామూలుగా ఉంటుంది. ఇక ఈడ గుద్దుతే అక్కడ కిలోమీటర్ అవతల పడాలి, ఒక్కొక్క కారు ఎగిరిపోవాలి. ఒకవేళ రెండింటి బదులు మధ్యలో ఈయన కూడా వచ్చేది తెలియదు, ఈయన కూడా వచ్చి సక్సెస్ అయ్యేది తెలియదు. అలా అది బాలయ్య అందరి బదులు సంక్రాంతికి. ఓకే, ఎట్లుండేది అన్న హీరోయిన్ తోటి రామ్ చరణ్ గారు వర్క్ కావచ్చు, హీరోయిన్ సెట్లో ఎట్లుండేది రామ్ చరణ్ గారు? రామ్ చరణ్ గారు చాలా అంటే చాలా మంచిగా మాట్లాడేది. చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నిమ్మలం మనిషి, ఆయన నిమ్మలంగా మాట్లాడతాడు. ఎవరితోనే అంత అసలు టాపిక్ ఏం మాట్లాడు, నార్మల్గా ఆయన ఎంతవరకు మాట్లాడాలో గంతవరకు మాట్లాడతాడు. మొత్తానికి మూవీలో అయితే సునీల్ గారి కామెడీ హైలైట్ అవుతుంది. కామెడీ మాత్రం సునీల్ కామెడీ మాత్రం చాలా బాగుంటుంది మూవీ. ఎందుకంటే మేము దగ్గర నుంచి చూసాం ఆ మూవీ షూటింగ్. ఇట్లా ఒక పెద్ద బ్లాస్ట్ అన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సెట్ చేసిండు. ఒక కామెడియన్ ఆయన కూడా బాగుంటుంది యాక్టింగ్ వల్ల. ఓకే, ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నావు ఈ మూవీ సంక్రాంతి? దగ్గర పుష్ప 2 లాగానే కలెక్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఓకే భయ్యా, థ్యాంక్ యూ.